ఫ్రెండ్స్ రెడ్మీ నోట్ సిరీస్ ఫోన్స్కి చాలా క్రేజ్ అయితే ఉంటుంది, ఎంతోమంది కొంటుంటారు. సో ఇప్పుడు రెడ్మీ నోట్ 13 సిరీస్ అయితే రాబోతుంది. సో ఈ 13 సిరీస్లో 4-5 ఫోన్స్ అయితే వస్తాయి. బట్ అందులో హై ఎండ్ మోడల్ రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్. సో ఈ మొబైల్ చాలా మంచి ఫీచర్స్తో అయితే వస్తుంది. అండ్ రెడ్మీ నోట్ 12 ప్రో ప్లస్కి ఇప్పుడు తీసుకొస్తున్న రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్కి ఏం అప్గ్రేడ్ చేశారో కూడా ఈ వీడియోలోనైతే చెప్తాను. అండ్ ప్రైస్ ఎంత ఉండబోతుందో కూడా ఈ వీడియోలోనైతే చెప్తాను. సో మీరు ఈ మొబైల్ కొందామని చూస్తుంటే మాత్రం ప్రైస్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి. లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. ఫ్రెండ్స్ నిజం చెప్పాలంటే నోట్ 12 ప్రో ప్లస్కి నోట్ 13 ప్రో ప్లస్కి పెద్ద డిఫరెన్సెస్ అయితే ఏం లేవు. బట్ చిన్న చిన్న చేంజెస్ అయితే చేసి అయితే తీసుకొచ్చారు. ఎక్కడెక్కడ మీరు డిఫరెన్స్ నోటీస్ చేస్తారంటే డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అండ్ వాటర్ ప్రొటెక్షన్ అండ్ పర్ఫార్మెన్స్. సో ఈ నాలుగిట్లలోనైతే మీరు చేంజెస్ అయితే చూస్తారు. సో రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ మొబైల్ చూడడానికి అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. సో డిజైన్ అయితే బాగుంటుంది, లెదర్ బ్యాక్ అయితే ఉంటుంది. అండ్ చుట్టూ చూసుకుంటే అల్యూమినియం ఫ్రేమ్ అయితే ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ కోర్నింగ్ గొరిల్లా విక్టర్స్ గ్లాస్ అయితే యూజ్ చేస్తారు. సో బిల్డ్ క్వాలిటీ పరంగా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు, చాలా బెస్ట్ క్వాలిటీ అయితే ఉంటుంది. అండ్ ఈ మొబైల్ IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్కి సపోర్ట్ అయితే చేస్తుంది. సో కంప్లీట్ వాటర్ ప్రొటెక్షన్ అన్నమాట. 1.5 మీటర్స్ లోతులో మీరు ఈ మొబైల్ 30 మినిట్స్ వరకు ఉంచినా కూడా ఈ మొబైల్ అయితే సర్వైవ్ అయితే అవుతుంది. నోట్ 12 ప్రో ప్లస్లో చూసుకుంటే IP53 డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెంట్ సపోర్ట్ అయితే ఇచ్చారు. సో అక్కడ కంప్లీట్ వాటర్ ప్రొటెక్షన్ అయితే లేదు, బట్ ఇందులో కంప్లీట్ వాటర్ ప్రొటెక్షన్ అయితే యాడ్ అయితే చేస్తారు. సో మీరు చూడొచ్చు, మీరు ఒకవేళ నోట్ 12 ప్రో ప్లస్ నుంచి నోట్ 13 ప్రో ప్లస్కి అప్గ్రేడ్ అవుదాం అనుకుంటే ఎటువంటి చేంజెస్ ఉన్నాయో అయితే. నెక్స్ట్ మనం డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే సేమ్ స్క్రీన్ సైజ్ అయితే ఉంటుంది. 6.67 ఇంచెస్తో అయితే వస్తుంది. ఫుల్ హెచ్డి ప్లస్ రెజల్యూషన్తో OLED ప్యానల్ అయితే ఉంటుంది. సో డిస్ప్లే క్వాలిటీ అనేది చాలా బెటర్ అయితే ఉంటుంది. డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటుంది అండ్ స్మూత్ అయితే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్కి సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ 1800 నిట్స్ మ్యాక్సిమం బ్రైట్నెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో బ్రైట్నెస్ లెవెల్లో కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. బయటికి వెళ్ళినప్పుడు ఎండలో కూడా మీకు మొబైల్ అనేది బ్రైట్గా అయితే కనపడుతుంది. సో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్తో మొబైల్ అయితే వస్తుంది. డిస్ప్లే సైజ్ సేమ్ ఉంటుంది, డిస్ప్లే టైప్ సేమ్ ఉంటుంది. బట్ రిజల్యూషన్ అనేది 2Kకి దగ్గరగానే అయితే ఉంటుంది నోట్ 13 ప్రో ప్లస్లో. అదొక ప్లస్ పాయింట్ అనేది చెప్పుకోవచ్చు డిస్ప్లే పరంగానైతే. అండ్ Android 13 MIUI 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే మొబైల్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ ఈ మొబైల్లో MediaTek Dimensity 7200 అల్ట్రా ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. సో నోట్ 12 ప్రోతో కంపేర్ చేసుకుంటే మంచి ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారని అయితే చెప్పుకోవచ్చు. బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. ఇది 4 నానోమీటర్ బిల్డ్ అయిన ఆక్టోకోర్ ప్రాసెసర్. దీని మాక్సిమం క్లాక్ స్పీడ్ చూసుకుంటే 2.8 GHz మీద క్లాక్ చేయబడింది. సో ఇది ఒక మంచి ప్రాసెసర్ అనేది చెప్పుకోవచ్చు. మీరు గేమింగ్ ఆడుకోవచ్చు, నార్మల్ యూసేజ్ అప్పుడు కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో మంచి పర్ఫార్మెన్స్ అయితే యూజ్ అయితే చేశారు. బట్ ప్రైస్ అనేది ఎక్కువ పెట్టకుండా ఉంటే బెటర్ అనమాట, ఈ ప్రాసెసర్ ఉంది కాబట్టి. సో నెక్స్ట్ మనం కెమెరా గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా అయితే ఉంటుంది విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్తో అయితే వస్తుంది. అండ్ 8 మెగాపిక్సెల్ 120 డిగ్రీస్ ఫుల్ ఆఫ్ ఇన్ కవరేజ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంటుంది. మీరు ఈ బ్యాక్ సైడ్ కెమెరాను యూజ్ చేసుకొని 4K 30 ఫ్రేమ్ పర్ సెకండ్స్లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ చూసుకుంటే 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. మిడిల్లో పంచువల్ కెమెరా అనేది ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ కెమెరాను యూజ్ చేసుకొని మీరు 1080pలో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. సో కెమెరా పరంగా ఎట్లా ఉంటుందో మొబైల్ వాడాక అనేది తెలుస్తుంది. బట్ ఆన్ పేపర్ అయితే బెటర్ ఉంటుంది కెమెరా పరంగానైతే. అండ్ మీరు ఇక్కడ గమనిస్తే మాత్రం ఇదే కెమెరా సెటప్ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ నోట్ 12 ప్రో ప్లస్ మొబైల్లో కూడా ఉంది. ఇంత కూడా చేంజెస్ చేయకుండా ఆ కెమెరా సెటప్నే ఈ మొబైల్లో కూడా తీసుకొచ్చారు. అండ్ 5000 mAh బ్యాటరీ పవర్ ఉంటుంది. 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఇక్కడ కూడా సేమ్ బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ నోట్ 12 ప్రో ప్లస్లో ఉన్నట్టుగానే తీసుకొచ్చారు. సో ఓవరాల్ ఇవి ఈ మొబైల్ స్పెక్స్ అన్నమాట. ఫ్రెండ్స్ వాళ్ళు కొన్ని చేంజెస్ చేసినా కూడా తక్కువ ప్రైస్లో తీసుకొస్తే మాత్రం బెస్ట్ మొబైల్ అయితే అవుతుంది. సో ఫ్రెండ్స్ నోట్ 12 ప్రో ప్లస్ మొబైల్ 28,000లో ప్రెజెంట్ ఉంది కాబట్టి ఈ నోట్ 13 ప్రో ప్లస్ని అంతకంటే తక్కువ ప్రైస్లోనైతే ఖచ్చితంగా తీసుకురారు. 29-30,000 అయితే పెట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. ఆ ప్రైస్లో పెట్టే మన బ్యాంక్ కార్డ్స్తోని మీకు 26-27,000లోనైతే రావచ్చు. నా సజెషన్ ఏంటిదంటే దీనికంటే రెడ్మీ నోట్ 13 ప్రో మొబైల్ అయితే మీరు చూడండి. సో ఆ మొబైల్కి ఈ మొబైల్కి పెద్ద డిఫరెన్స్ ఉండదు, బట్ ప్రైస్ గ్యాప్ అనేది చాలా ఎక్కువైతే ఉంటుంది. నేను ప్రతి సిరీస్లో చెక్ చేస్తున్నాను. రెడ్మీ నోట్ 12 ప్రో ప్లస్కి రెడ్మీ నోట్ 12 ప్రోకి స్పెక్స్ అంతగా డిఫరెన్స్ లేకున్నా కూడా ప్రైస్ డిఫరెన్స్ అనేది బాగుంటుంది. సో అందుకనే రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ కంటే రెడ్మీ నోట్ 13 ప్రో మొబైల్ ఇంకా వాల్యూ ఫర్ మనీ మొబైల్ అయితే అవుతుంది. సో ఆ మొబైల్ గురించి కూడా నేను ఇంకొక సపరేట్ వీడియోని అయితే చేస్తాను. ఆ వీడియోలో ఆ మొబైల్ గురించి అయితే కంప్లీట్గా మాట్లాడుకుందాం. సో ఈ వీడియోలోనైతే ఈ మొబైల్ గురించి నేను క్లారిటీ ఇచ్చానని అయితే అనుకుంటున్నాను. ఎటువంటి ఫ్యూచర్స్ వస్తుంది అండ్ ఎంత ప్రైస్లో రావచ్చు అని అయితే. సో దట్స్ ద వీడియో గైస్. ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. హెల్ప్ అయినట్లయితే మాత్రం లైక్ చేయండి. ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్
ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.